ఒకప్పుడు కాశీలో ఒక సాధకుడు ఉండేవాడు. అతను శ్మశానంలో కఠోర సాధనలు చేసి కొన్ని సిద్ధులు పొందాడు. దానితో అతనికి గర్వం తలకెక్కింది. అతని గురువు ఒక వృద్ధుడు. బయటికి చూడడానికి చిరిగిన బట్టలు వేసుకొని ఒంటి నిండా విభూతి పూసుకుని ఎప్పుడు మౌనంగా ధ్యానంలో కూర్చొని ఉండేవాడు. కానీ ఆయన లోపల మాత్రం సాక్షాత్తు దత్తాత్రేయుని అంశ. శిష్యుడికి మాత్రం గురువు సామాన్యుడిలాగే కనిపించేవాడు. ఒకరోజు శిష్యుడు పెద్ద యజ్ఞం తలపెట్టాడు. రాజులు, పండితులు అందరూ వచ్చారు. గురువు కూడా ఒక మూలన కూర్చొని ఉన్నాడు. శిష్యుడికి కోపం వచ్చింది. ఈ ముసలాయన ఇక్కడ ఎందుకు, నా కీర్తికి మచ్చ తెస్తాడు అని అనుకున్నాడు. సభ మధ్యలో లేచి గురువును చూసి ఇలా అన్నాడు: ఓరి ముసలోడా, నీకు మంత్రం రాదు, తంత్రం తెలియదు. నీలాంటి అజ్ఞాని నా యజ్ఞశాలలో ఎందుకు? నీ వల్ల నాకేం ప్రయోజనం లేదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని గట్టిగా కోపంగా చెప్పాడు. గురువు ఒక్క మాట కూడా అనలేదు. కేవలం చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఆయన అడుగు బయట పెట్టగానే యజ్ఞకుండలంలో మంట ఆరిపోయింది. ఆకాశం మేఘామృతమైంది. మరుక్షణంలో శిష్యుడి యొక్క సిద్ధులన్నీ నశించాయి. అతను జపం చేస్తే మంత్రం నోటి నుండి రావట్లేదు, హోమం చేస్తే అగ్ని రాజుకోవట్లేదు. రాత్రి కలలో యోగినులు వచ్చి గురువును అవమానించిన వాడికి మేము దూరంగా ఉంటాము అని చెప్పి మాయమైపోయారు. 6 నెలల్లో అతని సంపదలన్నీ పోయాయి. శరీరం కృషించిపోయింది. పిచ్చివాడిలా తిరగసాగాడు. చివరికి అర్థమైంది, గురువు లేని విద్య శవంతో సమానమని. కాశీఘాట్ల వెంట తిరిగి తిరిగి గురువు గారి కాళ్లపై పడ్డాడు. క్షమించండి గురువర్య, అహంకారంతో కళ్ళు మూసుకొని పోయాయి నాకు అని ఏడ్చాడు. గురువు అతని తల నిమిరి ఇలా అన్నాడు: నాయనా, నీవు నన్ను అవమానించలేదు. నీలో ఉన్న నేను అనే అహంకారపు రాక్షసుడిని అంతం చేశావు. ఇప్పుడు గురువు అంటే వ్యక్తి కాదు, పరతత్వం. గురువుని దూషించడం అంటే నీ సొంత దైవాన్ని తన్నినట్లే. తత్ర శాస్త్రమే చెబుతుంది, గురునింద మహాపాపమని. గురునిందకు ప్రాయశ్చిత్తం లేనే లేదు, పశ్చాత్తాపం ఒక్కటే మార్గం. ఆ క్షణం నుండి శిష్యుడు మారిపోయాడు. మళ్ళీ సాధన మొదలుపెట్టాడు. కానీ ఈసారి దాసోహం అనే భావంతో. గురువును సామాన్య మనిషిగా చూసిన క్షణం విద్య వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. గురువు శ్వాసే శిష్యుడి ప్రాణం అవ్వాలి. ఆ శ్వాసను అవమానిస్తే ప్రాణం నిలబడదు. నేడు మనమందరం చక్కని దేవుని శ్లోకాలు, పాటలు, మంత్రాలు, పురాణాలు, ప్రవచనాలు, వేదాలు, సహస్రనామాలన్నీ వింటున్నాము, చదువుతున్నాము. కానీ పాటించకుండా వదిలేస్తున్నాం. గాయత్రి, మృత్యుంజయ మంత్రాలు మొదలుకొని వేదాంగాలలో ఏ కొన్నింటి అర్థం తెలుసుకున్నా ఎంతో మేలు జరుగుతుంది మనకు. గుడ్డిగా ఎవరేది చెప్తే అదే చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవడమే అసలైన భక్తి. తెలుసుకుని అలా ఉండడమే భక్తి. అంతేగాని జమ్మి చెట్టును పూజించమన్నారు కదా అని చెప్పి ఆ చెట్టును, ఆ కొమ్మలను నరుక్కొని వచ్చి ఇంట్లో పెట్టి పూజించడం, పక్కింట్లోనో రోడ్డు పక్కన చెట్ల పూలన్నీ తెంపుకొని వచ్చి పూజ చేయడం భక్తి అనిపించుకోదు. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.